ఈ రోజు జగదీష్ రెడ్డి గారిని సస్పెండ్ చేయడం అంటే ఒక దుర్మార్గమైనటువంటి చర్యలు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అమానుషమైనటువంటి చర్యలు కూడా తెలియజేస్తా ఉన్నాను. సభలో బీఆర్ఎస్ సభ్యులను మాట్లాడనీయకుండా నోరు నొక్కే ప్రయత్నమే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు స్పీకర్ గారిని అవమానించిండు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఎంతో అనుభవం ఉన్నటువంటి మాజీ మంత్రివర్యులు జగదీష్ రెడ్డి గారిని ఎలా మాట్లాడాలో మీరు నేర్పించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు ఈ రోజు చేస్తున్నటువంటి అబద్ధాలన్నింటినీ కూడా రాష్ట్ర ప్రజలంతా గమనిస్తూనే ఉన్నారు. వారు ఏం మాట్లాడిండ్రు? ఎక్కడైనా పొద్దుపదం మాట్లాడిందా? ఎక్కడైనా అసభ్యంగా మాట్లాడిందా? ఎక్కడైనా అన్పార్లమెంటరీగా మాట్లాడిందా? ఏది అసభ్యకరమైన మాట, ఏది ఆహ్వానించడం అని చెప్పేసి నేను ఈ సందర్భంగా నిలదీస్తా ఉన్నాను. అదేవిధంగా ముఖ్యంగా ఈ రోజు చెప్పదలుచుకుంది ఏంటంటే జగదీష్ రెడ్డి గారు రైతుల పక్షాన నడుస్తున్నాడు. జగదీష్ రెడ్డి గారు రైతుల పక్షాన మాట్లాడుతూ ఉన్నారు. జగదీష్ రెడ్డి గారు రైతుల సమస్యలు తెలుసుకుంటా ఉన్నారు. జగదీష్ రెడ్డి గారు రైతుల సమస్యలు తెలుసుకొని పల్లడిల్లిపోతా ఉన్నారు. ఆయన చెల్లించిపోతా ఉన్నాడు. అటువంటి సందర్భంలో జగదీష్ రెడ్డి గారు నోరు నొక్కే ప్రయత్నంలో, గొంతు నొక్కే ప్రయత్నంలో భాగంగానే ఈ రోజు వారిని సభ నుండి సస్పెండ్ చేయడం జరిగింది. నేను ఒక మహిళా రాష్ట్ర నాయకులుగా, టీఆర్ఎస్ పార్టీ మహిళా రాష్ట్ర నాయకురాలుగా జగదీష్ రెడ్డి గారి సస్పెన్షన్ వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ వారిని మళ్ళీ సభలోకి తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నారు. జగదీష్ రెడ్డి గారిని మరి ఈ రోజు వారు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇచ్చే కెపాసిటీ లేనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి అకారణంగా ఆయనను ఈరోజు సస్పెండ్ చేయడం జరిగింది. నేను అంటున్నా, మీరు దమ్ము ధైర్యం ఉంటే కాంగ్రెస్ వాళ్ళకి సవాల్ చేస్తున్నాం. మరి జగదీశ్వర్ రెడ్డి గారు ఏదైతే అసభ్యంగా కానీ అన్పార్లమెంట్ లాంగ్వేజ్ కానీ ఏదైనా మాట్లాడితే ప్రూవ్ చేయాలి. మీరు ఛాలెంజ్, మా నాయకుడు కూడా ఛాలెంజ్ చేస్తున్నాడు. దమ్ముంటే మీరు ఇద్దరు కూర్చోండి, మరి అఖిలపక్షం కూర్చుందాం, మరి మేమేం తప్పు మాట్లాడినాం అనేది తేల్చుకుందామని వారు కూడా నిన్న టీవీ అన్ని డిబేట్లలో కూడా సవాల్ చేయడం జరిగింది. 6 గ్యారంటీలని కళ్ళబొల్లి మాటలు చెప్పి మీరు అధికారంలోకి ఏదైతే వచ్చిందో మిమ్మల్ని ప్రజలు ఇప్పటికే 15 నెలలనే మిమ్మల్ని చీకొట్టుకున్నటువంటి పరిస్థితి. ఇవాళ గ్రామాలకు పోతే మీ పరిస్థితి ఏందో మీకు తెలుస్తుంది. మీరు అనుకుంటున్నారు అసెంబ్లీలో మాకు ఈరోజు బలం ఉంది, ప్రభుత్వం ఉందని